ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. హే గైస్ అందరికి, సో ఈ టీషర్ట్ అయితే చాలా వైరల్ అవుతుంది. అదే బట్ వైరల్ చేయకండి అంతగా టూ మచ్, ఓకేనా? అది అవదమ్మా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే నా స్టోరీలో నా బయోలో లింక్ ఉంది. లైక్ రియల్ గ్యామ్లర్ సుధీర్ వాళ్ళ ప్రిడిక్షన్ ఛానల్. ఎంజాయ్ పండగ ఎంజాయ్. వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. అరే నీ హెయిర్ బాగుందిరా, ఈ హెయిర్ రా. ఇమోషనల్ డామేజ్. డివోర్స్ ఇచ్చిన తర్వాత మీ దగ్గరకే ఆయన పెళ్లి ప్రపోజల్ తో వచ్చారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు చెప్తానండి ప్యారీ సమాజ్ గయి. ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్నిరా. మ్యాక్స్ అమ్మాయిలు ఎలాంటి అబ్బాయినే లైక్ చేస్తారు? అందరూ ఎదవాళ్ళని లైక్ చేస్తారు. ఎదవాళ్ళు అంటే లైక్ ఏం పని లేకుండా తిరుగుతూ ఉంటారే, అలాంటి వాళ్ళనే లవ్ చేస్తారు, అలాంటి వాళ్ళకే పడతారు. బాగా ఇంటెలిజెంట్. ఐఎమ్ టెలింగ్ యూ. సింగిలా మీరు కమిటెడ్? కమిటెడ్. వైరల్ అయిపోతాం. మీరు కూడా ఎదవనే లవ్ చేస్తారు అనుకోవచ్చు. ఎదవనే లవ్ చేశాను అంటే ఆఫ్ కోర్స్. లవ్ లో అబ్బాయిలు ఎక్కువ జెన్యున్ గా ఉంటారు, అమ్మాయిలు ఎక్కువ జెన్యున్ గా ఉంటారు. బ్రో ఇది మొత్తం బేబీ మూవీ బ్రో, ఎవ్వరు ఉండరు. ఇంట్లో నాన్నైనా గానీ వద్ద అమ్మాయి ఇది మనకు సెట్ కాదని చెప్పినప్పుడు కొట్టని నాన్ననే మీరు నమ్మలా? వినలేదు సార్. కొట్టే భర్తను ఎట్లా ప్రేమించారు? ఫస్ట్ కొట్టలేదు సార్, గిఫ్ట్లు ఇచ్చారు. గిఫ్ట్లకు పడిపోయాను సార్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఒక క్వశ్చన్ అడుగుతాను, మనం దాన్ని టచ్ చేయకుండానే మనం దాన్ని బ్రేక్ చేయొచ్చు, ఏంటిది అది? కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సీనో చింతల సీనో తోలవయ్య బండి సీనో పొద్దంత పోతాంది సీనో. అంటే మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం సీవియర్ ఇంజరీ జరిగింది. మీరు సీవియర్ హెడ్ ఇంజరీ వాళ్ళు కూడా కలుస్తాను. యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ అది మిస్ కార్ తగిలి ఉంటుంది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. వద్దు సీను అన్న ప్రాంక్ వీడియో గేమ్ 1.7 మిలియన్ వ్యూస్ ఉన్నాయి అండ్ లైక్స్ అండ్ షేర్స్ వచ్చేసి 70.5K ఉన్నాయి. ఇక్కడ రీచ్ వస్తుంది కానీ యూట్యూబ్ లో ఎందుకు రీచ్ రావట్లే? రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. తెలుగమ్మాయిని రా, కొంచెం సపోర్ట్ చేయండి. ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. తమిళ ఎలా ఆడింది? సూపర్ హిట్. సూపర్ హిట్. సో అప్పుడంటే తెలుగు ప్రేక్షకులు అది నచ్చలేదు. వెంకటేష్ గారితో వసంతం కదా, ఇక్కడ హిట్, అక్కడ ఫ్లాప్, సేమ్ డైరెక్టర్. సో ఏం చెప్తారు దానికి? ఏ ఆన్సర్ ఇవ్వబోతున్నారు? ఇన్స్టాగ్రామ్ లో మందు వీడియో వచ్చింది చూసారు, ఇద్దరు ఫ్రెండ్స్ మందు తాగుతున్నారు. వచ్చిందండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉందండి, అప్పటి నుంచి మందు మానేశాను బాబు. ఎందుకు తాగరా? అంటే అమ్మాయిలతో మొదలెట్టిన తర్వాత బిట్టు అనియా సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. सो गाइस मुझे ऐसा लड़का चाहिए जो मेरी आंखों का काजल ना मिटाए लेकिन मेरे होठों पे लिपस्टिक हमेशा मिटाते रहे. నువ్వు ఇస్తాను నేను చేయాలా? అందంగా ఉంది కదా, ఒకసారి నేనే ఇస్తున్నావు కదా, ఒకసారి నువ్వు ఇచ్చేసాయి. ఏంటిది మాకేంటిది అంటున్నా? అంటే అందంగా ఉంది కదా నేను చేస్తా నువ్వు అంటే ఏమో నేను అనుకున్నా, ఏదో నువ్వు డౌట్ గా చెప్తున్నావు. సరే నేను చేస్తా మరి. అంటే అంటే ఓకేనా? నేను స్టార్ట్. ఎవరైనా చేయండి తొందర, మీ మీద
ఇంకా టైం వేస్ట్. చిన్న చిన్న గుడిలోనే స్వర్గముందిలే. అయ్య బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. వావ్ నైస్. వినండి వినండి, చికెన్ వాళ్ళ డాడీని ఏమంటారో తెలుసా? ఏమంటారంటే చికెన్ కబాబ్. వెళ్ళి ఆడుకోమ్మా. హలో బేబీ, ఇంకా నాకు 69 కావాలి బేబీ. 69 ఏంటి బేబీ, 70 కొడతా చూడు, తీసుకో. ఎందుకు చదువుకున్నా? మీ బాబు అందరం తిట్టి సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూ. సత్యరెడ్డి నరికేయాలి, నా కొడుకుల్ని నరికేయాలి. ఏమో నాకు కూడా తెలియదు, నువ్వే చెప్పు, చూసి చెప్పు. నావి కళ్ళు కుండలా అని. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇలా కామెంట్ చేస్తే బాగుంటది. కామం ఏంది, కరువు, ఇంకేంది, కసి ఇలాంటి వద్దు. ఇలాంటి క్యూట్ కామెంట్లు అయితే రిప్లై చేస్తా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఒకవేళ మీ వైఫ్ కి ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? నిన్ను మా వైఫ్ గా ఫీల్ అవుతాను. ప్రెజెంట్ మామూలు ఇక్కడ సిచ్యువేషన్ చెప్పండి, మీ వైఫ్ చూస్తుంది అనుకోని చెప్పండి. అట్లా మూడు రాదు నాకు. మనం చూసి చెప్తే మా వైఫ్ అనుకుని ఫీల్ అయితే నాకు మూడు వస్తుంది. అట్లా కెమెరా చూస్తే ఏమొస్తుంది, ఏం రాదు. అబ్బాయిని చూసి అసలు రాదు. అవును, అట్లా ఫీల్ అయి చెప్తాను. 1 minute కదా, తర్వాత అయిపోతుంది కదా ప్రోగ్రామ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అటైతే నేను చెప్పలేను, నాకు మూడు రాదు. మసలుడే గాని మహానుభావుడు. క్వశ్చన్ అక్క, నీ కార్ బ్యాక్ సీట్ కోవడానికి కంఫర్టబుల్? ఇంకో ఫస్ట్ చదువుకో, దాని తర్వాత చదువు గట్టిగా. ఎప్పుడు తెలియదురా బ్యాక్ సీట్ కంఫర్టబుల్. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. चाहे बॉडी बिल्डर हो या पतला लड़का हो, हमको तो ऐसे से मतलब है जो देखते ही हमारे हो जाए खड़ा और ना बैठे जब तक हम ना चाहें. వేడి వేడి చాయ్ మేమిప్ప గోపెన్స్. గురు నువ్వు తిప్పుడు మధ్యలో ప్రెగ్నెన్సీ అయిపోతుంది గురు.